వచ్చే సాంకేతిక ఆమోదం పొందినది కావున తదుపరి సదరు పనిని నామినేషన్ పద్ధతి రిజిస్టర్ కాంట్రాక్ట్ అయిన శ్రీ సురేష్ బాబు కన్స్ట్రక్షన్ గౌరవ చైర్పర్సన్ గారికి మన ప్రీతమ నాయకులు శాసనసభ్యుల వారు గౌరవ శ్రీమతి వేమిరెడ్డి ప్రస్తుతానికి కాల ఇంకా అవుతారు స్టార్ట్ చేస్తారు వర్షాలాగింత స్టార్ట్ చేస్తారు. ఏదన్నా 3/10/2024 ద్వారా ఆమోదం పొంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిచే సాంకేతిక ఆమోదం పొంది ఉన్నది కావున తదుపరి సదరు పనిని నామినేషన్ పద్ధతి అంటే జేసీబీతో కాంట్రాక్టర్ అయినా జేసీబీతో పెట్టి చేయించాలని నేను చెప్తున్నా జేసీబీ ఇప్పుడు వచ్చింది, ఈ రోజు ఓపెన్ చేసాం కరెక్టేనన్నా. ₹1,00,000 నేను మిగిలిస్తాను పెట్టిస్తాను, కానీ ఒక్క రేగు పోయి 6-5 పరిధిలో ఉన్న పంచేడు రోడ్డు నుండి పేర్లకాల వరకు సైడ్ డ్రైన్ పూడికి తీయడకు ₹1,00,000 కేటాయించడానికి తీర్మానం. అందరికీ నమస్కారం. ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధారణ సమావేశం మన కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారి ఆదేశాల మేరకు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి సాధారణ సమావేశానికి ముఖ్య అతిథులుగా కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారికి అదేవిధంగా కమిషనర్ గారికి, కౌన్సిలర్స్ కి, కోఆప్షన్ మెంబర్స్ కి, అధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాధారణ సమావేశంలో మొత్తం 40 అజెండాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఒక అజెండాను మాత్రం కౌన్సిలర్స్ తిరస్కరించడం జరిగింది. మిగతా 39 అజెండాలు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అందుకు కౌన్సిలర్స్ కి, కోఆప్షన్ మెంబర్స్ కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారి సహకారంతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ మున్సిపాలిటీని మరింతగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను.